జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంకా యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, అలాగే జగిత్యాల నియోజకవర్గాల్లో ఈ మూడు చోట్ల కూడా ఎక్కడో చోట నిత్యం యూరియా కొరత కొనసాగుతుంది. తాజాగా ఇవాళ కోరుట్ల నియోజకవర్గం అలాగే కతలాపూర్ సంబంధించినటువంటి కతలాపూర్ భూషణరావుపేట పిఎస్సిఎస్ సంబంధించి ఇవాళ రైతులంతా కూడా అక్కడ క్యూ కట్టినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఒక్కొక్కరికి ఉదాహరణకు ఒక ఎకరానికి 4 బస్తాలు 3 బస్తాలు అవసరం ఉంటే కేవలం ఒకటి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా క్యూ లైన్లో వేచి చూస్తే తప్ప రానటువంటి పరిస్థితి. దీంతో రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎన్నడూ లేని విధంగా ఈ రకమైనటువంటి సమస్య ఎందుకు తలెత్తింది, తమకెందుకు ఈ సిచ్యువేషన్ వచ్చినట్టు కూడా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు తక్షణమే యూరియా అందచేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మరొక వార్త, ధర్మపురి గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధర్మపురి అలాగే కోటిలింగాల క్షేత్రాల్లో గోదావరి నది పెద్ద ఎత్తున కూడా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి అలాగే శ్రీ కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులను కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తూనే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి భారీ ఎత్తున కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీటి తోటి పెద్ద ఎత్తున కూడా ఈ గోదావరి నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో ఇటు ధర్మపురి అలాగే కోటిలింగాల ఈ క్షేత్రాల్లో కూడా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలైతే అప్రమత్తం చేశారు. మొత్తానికి చేపల వేటకు వెళ్ళొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా స్థానికులు అందరూ కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే అధికారులంతా కూడా అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు.